హాయ్ అందరికీ నమస్కారం. మన ఇండియాలో చూస్తే సెక్యూరిటీ జాబ్‌కి ఇంత జనాలా? చూసారా? చూపిస్తా చూడు ఇప్పుడు. చూసారుగా సెక్యూరిటీ జాబ్‌కి చాలా ఇంత జనాలా? బెంగుళూరులోనే ఇంత జనాలు ఉంటే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఇట్లా జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ ఇండియాలో క్యాపిటల్ వైజ్ ఎంతమంది జనాలు ఉంటారో ఇంకా సెక్యూరిటీలో కదా. ఒకసారి బాగా చదవండి యార్, బాగా చదివే టైంలో చదవండి, ఆడే టైంలో ఆడండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకైనా మంచిది. ముందుకు పోవాలి, మనం అంతా ఇండియా డెవలప్ కావాలా. ఓకే, అది విషయము. మా చూడు ఎంత జనాలు సెక్యూరిటీకి, హౌస్ కీపింగ్కి, ప్యాంట్రీ బాయ్కి, చిన్న చిన్న జాబులకి ఇంత జనాలు ఉంటే మనం ఇండియా డెవలప్ అయ్యేది? మనం ఏదైనా నేర్చుకోవాలి. ఒక చదివే కాదు, చదువు ఉండాల, పక్కన ఇంకో పని ఉండాలి. అది ఏదో ఒకటి చేతి వృత్తుల పనో మీకు సంబంధించి అది దాంట్లో కూడా మనసు పెట్టాలి, మైండ్ సెట్ పెట్టాలి. ఇట్లా పెట్టకపోతే కుదరదు. చూడు ఎంత జనాలు, ఒక ఫ్యామిలీని పోషించడానికి సెక్యూరిటీకి ఎంత జనాలు వచ్చినారు చూడు. నేను జాయిన్ అయ్యి 3 months అవుతాను. 3 monthsలో కూడా ఇట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇట్లే ఉంది అంటే రోజు ఇట్లా జనాలు వస్తూనే ఉన్నారు. ఈ ఏజెన్సీనే కాదు, ఇది బెంగళూరు మొత్తం సెక్యూరిటీ ఏజెన్సీలో చాలా జనాలు వస్తారు. నాకైతే ఏమైపోతుంది, మన చదువు ఇంతేనా, మన ఇండియాలో చదువు ఇంతేనా, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదా, మనకు వంట పట్టలేదా, సరిగ్గా టీచింగ్స్ లేదా, అది కాకపోతే ఎట్లెట్లో తయారైపోతుంటారు పీపుల్స్, స్టూడెంట్స్. ఒక సమాజాన్ని బాగు చేయడానికి తయారు కావాలి ప్రతి ఒక్కరం. అందులో మీరు ఇప్పుడు నేను కూడా సెక్యూరిటీని కాదనట్లే, కానీ అందరం నీకు తెలిసిన ఫ్యామిలీ గురించే వచ్చింటాం, ఫ్యామిలీకి పోషించడానికి. కాబట్టి ఏదో ఒకటి నేర్చుకోవాలి. నాకు డిగ్రీ ఇప్పుడు అయిపోతూ ఉంది. నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నా, చదువుకొని ఇక్కడ డ్యూటీ చేసి చదువుకొని ఎగ్జామ్ రాస్తూ ఉన్నా. పాస్ అయిపోతా ఖచ్చితంగా. తర్వాత ఏదో ఒకటి పై స్థాయిలో వెళ్ళిపోతాయి. ఇది సెక్యూరిటీ లైన్లో కాకుండా వేరే లైన్లో నేను ఖచ్చితంగా పాస్ అయిపోతా. అట్లుంది పరిస్థితి ఇప్పుడు. ఎనీవే, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, అది విషయం. జై హింద్.